కాకతీయుల పాలనా వైభవానికి సజీవ సాక్ష్యంగా నడిచిన పాకాల పర్యాటకులకు మధురానుభూతులు మిగిల్చేందుకు సరికొత్తగా ముస్తాబైంది. జాలువారే జలపాతాలు, సెలేటి గలగలలు, పక్షుల కిలకిల రావాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో పాకాల సరస్సు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు పాకాల సొంతం. పర్యాటక శాఖ చొరవతో ఇప్పుడు సరికొత్తగా ముస్తాబైంది. ఆధునిక హంగులతో కొత్త రూపు సంతరించుకుంది. పిల్లలు పెద్దలు ఉల్లాసంగా గడిపేలా చేసిన ప్రత్యేక ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి. బయోడైవర్సిటీ పార్క్ ఇప్పటికే సరికొత్త అనుభూతులు పంచుతోంది. సరస్సులో హాయిగా బోట్ షికారు చేయటం సందర్శకుల మదిని దోచేస్తోంది. ప్రకృతిలో సేద తీరేందుకు నైట్ క్యాంపింగ్ అవకాశం కల్పించారు. ట్రెక్కింగ్, నేచర్ వాక్ వంటి ప్రత్యేక సౌకర్యాలతో సందర్శకులను పాకాల ఆహ్వానిస్తోంది. గత ఒక 7-8 సంవత్సరాల క్రితం నుండి ప్రతి ఇయర్ 2 times వస్తాము పిల్లలను తీసుకుని. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ బోటింగ్ అనేది లేదు, తక్కువ ఉండే, కానీ ఇప్పుడు బోటింగ్ సౌకర్యం పెట్టారు. ఆ ఎంట్రెన్స్లో కొంచెం డెవలప్ అనేది చేశారు. పిల్లలకైనా పెద్దలకైనా ఒకటే రేట్ పెడుతున్నారు. పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఏదైనా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఆదాయం వచ్చిన కొద్దీ డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలి. వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం పరచకుండా మొత్తము దీనికే పెట్టాలని ఆశిస్తున్నాను. సో యాక్చువల్లీ మేము చాలా ఇయర్స్ తర్వాత రావడం జరిగింది. సో అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది, ఓకే, డెవలప్ అయింది. సో వచ్చి నార్మల్గా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మేము హైదరాబాద్ నుండి వచ్చాము, మా ఫ్యామిలీతో వచ్చాము. నేను ఎప్పుడో ఒక 5 years బ్యాక్ అట్లా వచ్చాను. అప్పుడు ఇంత డెవలప్మెంట్ ఇప్పుడు అంత లేదుకుండే, కానీ ఇప్పుడు చాలా బాగుంది, చాలా డెవలప్ చేశారు. మంచి బోటింగ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నది. అప్పుడు బోటింగ్ లేదని చాలా అప్సెట్ అయినాం. కాకపోతే ఈసారి బాగుంది బోటింగ్, పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. పాకాల కట్ట దిగువన చిల్డ్రన్ పార్క్ చిన్నారుల మదిని దోచేస్తోంది. పిల్లలు ఆడుకోవటానికి ఫ్రాంపోలిన్, జంపింగ్, రోప్ టైర్స్, టైర్ నైట్ వంటి వివిధ రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న బటర్ఫ్లై గార్డెన్లో రంగురంగుల సీతాకోకలను చూస్తూ సెల్ఫీలు దిగుతూ సందర్శకులు సరికొత్త అనుభూతులు పొందుతున్నారు. పక్షులు, వన్యమృగాలు, వివిధ రకాల వృక్షాలను చూస్తూ ఎంజాయ్ చేయడానికి సఫారీ టూర్ను ఏర్పాటు చేశారు. పాకాలలో సైకిల్ సవారీ సైతం ఆకట్టుకుంటోంది. పాకాలకు వచ్చే పర్యాటకులు పార్టీలు, ఫంక్షన్లు చేసుకోవడానికి కట్ట దిగువన గణపతి దేవ వనమండపం నిర్మించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఫోటోషూట్ కూడా అందుబాటులో ఉంది. పచ్చని ప్రకృతి మధ్య గడపటం మధురానుభూతిని మిగుల్చుతోందని పర్యాటకులు అంటున్నారు. నిజానికి ఫ్యామిలీతోనే సరదాగా గడపడానికి ఒక మంచి ప్లేస్ ఇది పాకాల అనేది. ఇక్కడ బోటింగ్ అనేది, ఇంకా ఇతర ప్రకృతికి దగ్గరగా రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు వీకెండ్లో మీ ఫ్యామిలీతో ఇక్కడికి రండి, ఎంజాయ్ చేయండి. చిల్డ్రన్స్ పార్క్ కూడా పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి వాతావరణం బాగున్నది. కొంచెం ఫారెస్ట్ టైపు, కొంచెం జంగిల్గా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. నేచర్కి చాలా సహజ సిద్ధంగా ఉంది, ఆర్టిఫిషియల్గా అయితే లేదు. ఈ పాకాల సరస్సు పైన ఈ టూరిజం పార్క్ ఏర్పాటు చేయడం వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో ఇక్కడ బోటింగ్ కానీ, సైక్లింగ్ బోటింగ్ కానీ, ఈ పార్క్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. 1000 కోట్లతో ఇక్కడ అభివృద్ధి జరిగితే ఈ ప్రపంచ టూరిస్టులను కూడా ఆకర్షించే అవకాశం ఉందని చెప్పి భావిస్తా ఉన్నాం. పర్యాటక ప్రాంతంగా ఇప్పటికే సందర్శకుల మదిని దోచేస్తున్న పాకాల మరిన్ని కొత్త అందాలను సంతరించుకునేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. పర్యాటకులపై అధిక భారం లేకుండానే అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నామని అంటున్నారు. అభివృద్ధి పనుల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది ఈ ప్రాంత ప్రజలకు అని భావిస్తున్నాము. పర్యాటకుల సహాయంతో ఇంకా అభివృద్ధి పనులు జరగాలని కోరుకుంటూ ప్రజలు భారీ ఎత్తున వచ్చి సహకరించి ప్లాస్టిక్ తీసుకురాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. చూశారుగా పాకాల అందాలను, ఒక్కసారైనా వచ్చి సేద తీరండి మరి.